నమస్తే, నేను సిరి. దేవరా ఎక్కడ చూసినా దేవరా. సో ఇప్పుడు ఆ దేవర సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఎన్టీఆర్ గారు చాలా రోజుల తర్వాత సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. స్క్రీన్లో ఎవరిని షేర్ చేయకుండా ఈ సింగిల్ హీరోగా వస్తున్న సినిమా దేవరా. సో ఈ దేవర సినిమా కోసం అయితే చాలా మంది రివ్యూస్ చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే స్టార్ట్ చేశారు. అయితే ఉమేష్ సంధు ఇచ్చిన రివ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేవరం అని అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే దేవర సినిమా ఎలా ఉండబోతుందని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత RRR కన్నా ముందు ఒక సినిమా వచ్చింది, RRR తర్వాత ఈ సినిమా అనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఇట్స్ అబౌట్ లైక్ 6 years అనుకోండి. అంటే RRR వచ్చేసి మల్టీ స్టార్ హీరో సినిమా కాబట్టి అది సోలోగా అయితే ఎన్టీఆర్ అయితే ఇదే సినిమా కాబట్టి దీని మీద చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆశలు పెట్టుకున్నారు. అండ్ ఒకటి కూడా ఉంది, రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఒక సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ పడుతుంది అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. సో ఇప్పుడైతే మరి ఉమేష్ సంధు పెట్టినది మనం ఎలా చూడాలంటారు? ఉమర్ సంధు అనే ఆయన ఇప్పుడు కూడా వివాదాస్పద స్టేట్మెంట్లకి వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే దేవర లాంటి సినిమాకి భారీ ఎక్స్పెక్టేషన్స్తో రేపు 27న రిలీజ్ అవబోతున్న నేపథ్యంలో ఇటువంటి విమర్శలు, ఇటువంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్లు అన్నీ కూడా దానికి యాడ్ అవుతాయని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఇమేజ్కి తగ్గ మూవీ అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరు అన్నట్టు సోలో పెర్ఫార్మెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 4-5 years 6 years అవుతున్నట్టుంది. RRR 2022 మార్చిలో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ RRR వచ్చి కూడా 2+ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్టీఆర్కి రాని అంశం లేదు, ఎన్టీఆర్ యాక్ట్ చేయని రసం లేదు. నవరసాల్లో ఆయనకి ఏది రాదు, ఇది చెయ్యలేడు, ఇది చేయగలడా అనే ఇది లేదు. ఎందుకంటే రైటర్స్ కూడా ఎన్టీఆర్కి రాస్తున్నామంటే అత్యుత్సాహంతో కూడా రాస్తారంట. అంటే ఏ సీన్ కూడా ఒక డైరెక్టర్ ఈ పార్ట్ ఇంతవరకు చెప్తే దాన్ని ఎలివేట్ చేసి చేస్తాడు ఆయన. అది ప్రతి పైగా సింగిల్ టేకింగ్. సెట్లో ఉండే టెక్నీషియన్స్ అందరికి కూడా అబ్బా ఇదేంట్రా తినేస్తున్నాడు ఉదయం నుంచి, ఇది 14వ టేకురా, సరిగ్గా చేయట్లేదు అనే ఫీల్ రాకుండా డ్యాన్స్ సింగిల్ టేకు, డైలాగ్ సింగిల్ టేకు, యాక్షన్ సింగిల్ టేకు, ఏది చెప్పినా కూడా అంత పర్ఫెక్ట్, మళ్ళీ పర్ఫెక్ట్ అందులో కూడా డిక్షన్, వాయిస్, మాడ్యులేషన్ ప్రతిది కూడా. సో అటువంటి ఎన్టీఆర్ గారికి ఒక కసిగా చేస్తున్న సినిమా. అండ్ మోర్ ఓవర్ కొరటాల శివ గారికి కూడా ముందు డిజాస్టర్ అవడం వల్ల ఇది కూడా ఆయనకి ప్రెస్టీజియస్ మూవీగా మారింది. ఇకపోతే ఉమర్ సంధు ఇప్పుడు ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన చూస్తే ఎన్టీఆర్ ఈజ్ ఎక్సెప్షనల్ అంటే ఆయన ఉన్న నటుల్లో ఆయన ఒక ప్రత్యేకం. పిచెస్ ఏ స్టెర్లింగ్ యాక్ట్ దట్ డజంట్ మిస్ ఎ బీట్. ఏదైతే భారీగా స్టెర్లింగ్ అంటే ఎక్స్ట్రాడినరీగా ఒక రకమైన ఎట్లాగే పిచ్లో క్రికెటర్స్ ఎట్లాగైతే బౌండరీలు దాటిస్తారో దానికి అలాగా డజంట్ మిస్ ఎ బీట్. ఏదైతే ఆయన పెర్ఫామ్ చేస్తాడో అదైతే మిస్ చేయలేదు ఆయన, అట్లాగే చేశాడు అన్నారు. హీ గివ్స్ ఫిల్మ్ ద మచ్ నీడెడ్ పవర్. అది ఖచ్చితంగా అదే వేస్తున్నారు. నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ ఈజ్ ఫెంటాస్టిక్ అని చెప్పారు. జాన్వీ కపూర్ ఈజ్ ఇరిటేటింగ్ అన్నాడు. ఇరిటేటింగ్ అంటే ఫస్ట్ లేటెస్ట్గా వస్తున్న వాళ్ళకి దాన్ని కూడా చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆమె ఓకే పర్వాలేదు అనిపించింది, ఇంకొంచెం బెటర్గా చేసుకోవాలంటే వాళ్ళు డెవలప్ అవుతారు. అలా కాకుండా ఎంతసేపు ఇరిటేటింగ్గా ఉంది, సరిగ్గా చేయలేదంటే అప్కమింగ్ హీరోయిన్ కదా. ఇదన్నీ కూడా ఆమె మదర్ అయిన శ్రీదేవి గారితో కంపేర్ చేసి చేయడం కరెక్ట్ కాదు. శ్రీదేవి గారు కూడా కెరీర్ మొదట్లో ఎలా ఉన్నారు, ఆవిడ ముక్కు కూడా పెద్దగా ఉండేది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు, తర్వాత బాగా పెర్ఫామ్ చేశారు. పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులతో, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేయడం, ఓవర్ ఏ పీరియడ్ మెచ్యూర్డ్గా ఆవిడ సూపర్ స్టార్ హీరోయిన్ అయ్యారు. సో ఈవిడికి ఇంక ఇంతకుముందు 2-3 సినిమాలు చేశారు. ఇంక ఇది 3rd ఫిల్ము 4th ఫిల్ము ఓవర్గా దట్ టు సౌత్ మూవీ. ఇది అంటే సౌత్ ప్రొడక్షన్ కాబట్టి పాన్ ఇండియా మూవీ ఓకే. బట్ ఇక్కడ మనకి కొన్ని ఇవి ఉంటాయి, హాఫ్ శారీస్ అని, ఫుల్ శారీస్ అలాంటివి చేసేటప్పుడు వాళ్ళు కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమంది సూట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి ఆ వాయిస్ డబ్బింగ్ చెప్పడం యాక్సెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ విధంగా మేబీ అయితే దాన్ని ఇరిటేటింగ్ అని పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అది ఆయన పర్సెప్షన్ ఏమో, దాన్ని ఓవరాల్గా బేస్ చేసేసి బట్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. మేబీ ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ కాబట్టి ఆ విధంగా అయితే అయ్యుండొచ్చు.
కాకపోతే తన అభిప్రాయాన్ని ఓవరాల్గా రుద్దడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఓవరాల్ గా వచ్చేసి దేవరా ఈజ్ ఏ పైసా వసూల్ ఎంటర్టైనర్ గా దట్ మెంట్ ఫర్ ద బిగ్ స్క్రీన్ అని కూడా చెప్పారు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు అందరి అంచనాల ప్రకారం అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాట్లాడేది సలార్ మూవీని బ్రేక్ చేస్తుంది, సలార్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది మరి ఫస్ట్ డే రోజు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా అంత ఉందంటారా? మరి ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు అని అంటే మీరు అన్నట్టు 6 years అయిపోయింది ఎన్టీఆర్ సోలోగా పెర్ఫామ్ చేసి. సో ఎన్టీఆర్కు ఫ్యాన్ బేస్ అది వేరు, పైగా మాస్ హీరో, బాగా మాసివ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆయనకి బిరుదు కూడా అదే మ్యాన్ ఆఫ్ మాసెస్. సో యంగ్ టైగర్ అంటారు, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అంటారు. చాలా ఆయన ఒక సెపరేట్ జోనర్లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి కూడా నందమూరి ఫ్యామిలీలో ఒక అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పించగలడు. ఒక పార్టీకి లేదంటే ఒక రాజకీయ పక్షానికి పరిమితం కాకుండా అన్ని రకాల రాజకీయ పక్షాలకు కూడా ఇష్టమైన నటుడుగా రూపాంతరం చెందిన వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా ఆ రికార్డ్స్ ఇప్పుడు సచిన్ వన్ డేలో డబుల్ సెంచరీ చేయనంత వరకు కూడా డబుల్ సెంచరీ చేయడం సాధ్యమా, పాసిబుల్లా అనుకునే మనుషులు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత, ఫస్ట్ డబుల్ సెంచరీ వన్ డే ఇంటర్నేషనల్ కెరీర్ చేసిన తర్వాత వరుసగా తర్వాత చాలామంది చేశారు. రోహిత్ శర్మ అయితే 2-3 సార్లు చేశాడు ఆయన. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా చేయొచ్చు, మనం కూడా దాన్ని బీట్అవుట్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ని ఈవెన్ రాజమౌళి గారు కానీ ప్రభాస్ గారు ఇచ్చారు. ఆ గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమాను కూడా హాలీవుడ్ టెక్నాలజీకి ఏమాత్రం తీసుకోకుండా వరల్డ్ వైడ్ సినిమాగా రిలీజ్ చేసే ఒక సత్తాన్ని చాటినప్పుడు ఓకే మనం కూడా చేయగలము అని తన తోటి డైరెక్టర్లకి ఆ బూస్టప్ ఇచ్చినప్పుడు కొరటాల శివ గారు కూడా తక్కువేం కాదు. ప్రతిసారి కూడా ఆయన సినిమాలో ఒక సోషల్ ఎలిమెంట్ కూడా ఎన్నరగా మింగిల్ అయి ఉంటుంది, దాని స్టోరీ రన్ అవుతుంటుంది. సో అట్లాంటి కొరటాల శివకు చేతిలో ఎన్టీఆర్ లాంటి ఆల్రౌండర్ పడ్డాడంటే ఇంకా బాగా చెక్కుతాడు కదా. జనతా గ్యారేజ్లో చూడండి, అసలు అన్ని రిపేర్లు చేయబడును అంటే అక్కడ ఎంతసేపు అహింస ఒక విలనిజం అనే అనుకున్నారు, కానీ కాదు. ఆ పాటలో మనకు చూపిస్తాడు ఫ్యామిలీ అఫేర్స్, భార్యాభర్తల మధ్యన ఇష్యూ, అమ్మాయిల్ని ఏడిపిస్తున్న ఇష్యూ, ప్రతిదీ కూడా. దాంతోపాటు ఇంకోటి కూడా పెట్టాడు, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ప్రకృతికి ఏది అవసరం, ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఏ ఒక్కరూ మిగలం, ప్రణామం పాటలో మీరు చూడండి జనతా గ్యారేజ్లో. ఆ ప్రకృతి మాతకు కానీ కోపం వస్తే మనలో ఏ ఒక్కరూ మిగలరు, అది మనం తరతరాలకి నెక్స్ట్ తరంకి మనం అందించే బాధ్యత వచ్చింది. జస్ట్ ఇదొక కొన్నేళ్ల క్యాంపు, ఇక్కడ మనం ఎవరూ ఉండం మిగలం అని కూడా ఒక మెసేజ్ ఇస్తూనే ఆ ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇక అన్ని రిపేర్లు చేయబడిన డైవర్షన్ తీసుకున్నారు. సో అప్పట్లో అది బ్లాక్ బాస్టర్. ఈయన పెర్ఫార్మెన్స్ కూడా అసలు చూడండి, మోహన్ లాల్ లాంటి ఒక కంప్లీట్ యాక్టర్తో సరితూగలాగా యాక్ట్ చేశాడు. అసలు ఇంకా మోహన్ లాల్ కూడా ఈయన ముందు అరే ఎన్టీఆర్ మోహన్ లాల్ చాలా సీనియర్ యాక్టరు, పైగా నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. అటువంటి యాక్టర్తో ఎంత ఈజీగా యాక్ట్ చేసేయగలిగారు. సో అటువంటి యాక్టర్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఫెంటాస్టిక్ యాక్టర్, అసలు ఆల్రౌండ్, దెర్ ఇస్ నో డౌట్. నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఎంత పెర్ఫార్మ్డ్ యాక్టర్ సౌత్లో ఉన్నారు, కానీ నార్త్లో అయితే ఈయన సరితూగా వాళ్ళు లేరు. మేబీ అట్లాంటి విషయాల్లో కూడా కొద్దిగా నార్త్ వాళ్ళకి ఎప్పుడు సౌత్ వాళ్ళు అంటే చిన్న చూపే కదా మనకి అవార్డ్స్ విషయంలో అన్నింటిలో కూడా. సో అందుకు ఆ విధంగా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా సినిమాకి యాడ్ అవుతాయి, ఇది ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ఛాన్సే లేదు. నిజంగా ఈయన చెప్పినట్టు ఉమేష్ సంధు చెప్పినట్టు, నిజంగానే ఉమేష్ సంధు చెప్పినట్టు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ కంటే ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ గారికి అంటే కొరటాల శివ గారికి, ఎన్టీఆర్ గారికి, అలానే హీరోయిన్ జాహ్నీకి కూడా చాలా వరకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దేవరా టీమ్ అంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.